కట్టబెట్టాడు. ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఎంత అవధి లేనిదై ఉంటుంది అంటే కేవలముగా ఒక్కసారి నమస్కరించి ఒక్కసారి చూసి పరవశించినంత మాత్రం చేత తమ పరివారంలోకి తీసుకున్నారు ద్వారపాలకులు. అలా వచ్చిన వాళ్ళు నంది, మహాకాలుడు, సోమనంది వీళ్ళందరూ శివాలయంలో ద్వారపాలకులుగా ఉంటారు. అలాగే మహానుభావుడైనటువంటి వాడు కాలభైరవుడు. కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే, మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం. కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం చదివినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకానొకప్పుడు.